నమస్తే. ఇది ఒక చిన్న స్టోరీ. మన జీవితాలు ఎంత వద్దనుకున్నా బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది నా చిన్నప్పటి స్టోరీ అండి. మాకు తెలిసిన ఒక అక్క చిన్న స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. అక్కకి ఎప్పుడు మెడలో ఒక చిన్న చైను, చెవులకి చిన్న చిన్న రింగులతో ఒక సంవత్సరం తర్వాత చూసినా కూడా అవే పెట్టుకొని ఉండేది. ఎప్పుడూ అవే ఉండేయి. అప్పట్లో చాలామందికి ఇలా ఒకే ఇయర్ రింగ్స్, ఒకే చైన్ వేసుకొని ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత ఎకనామిక్ స్టేటస్ లేదు. మీ అందరికి కూడా తెలుసు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళం, ఎంత ఎకనామిక్ స్టేట్ ఉందో మనకి. ఎప్పుడు అలాగే కనపడేది ఆ అక్క. కానీ ఆ అక్కకి ఒక 2 గాజులు చేయించుకోవాలి, జత గాజులు ఉండాలి నాకు అని ఎప్పుడు మా అమ్మతో అంటూ ఉండేది. కానీ ఆమె ఉన్న పొజిషన్‌కి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్‌గా. ఆమె కోరిక తీర్చుకోవాలి అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడు మా అమ్మతో డిస్కస్ చేసినా కూడా ఆహ్, పిన్ని నేను ఒక జత గాజులు చేయించుకోవాలి పిన్ని అని ఎప్పుడూ అంటూ ఉండేదండి. ఫైనల్‌గా ఆ అక్క అందరితో డిస్కస్ చేసి వాళ్ళ కొలీగ్స్‌తో కానీ, మా అమ్మతో కానీ, మా చుట్టాలతో కానీ అందరితో డిస్కస్ చేసి ఒక చిన్న ఐడియా కనుక్కుందండి. తన 3, 4 నెలల జీతం నుంచి కొంచెం మనీని తీసి చిన్న చిన్న బంగారు ముక్కలు కొనుక్కోవటం స్టార్ట్ చేసింది. అప్పట్లో ఇంత అవేర్‌నెస్ లేదు కదండీ! బంగారు కాయిన్స్ గురించి కానీ, షాపులు కూడా చాలా తక్కువ ఉండేవి. అలా చిన్న చిన్న ముక్కలు కొనుక్కున్నప్పుడల్లా తీసుకొచ్చి మా అమ్మకు చూపిస్తూ ఉండేది. అలా నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాలు చిన్న చిన్న ముక్కలు తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి కొనుక్కొని ఫైనల్‌గా ఒక జత గాజులైతే చేయించుకొని తీసుకొచ్చి చూపించినప్పుడు నేను చూశాను. తన ఫేస్‌లో ఉన్న గ్లో ఒక విజయం సాధించినట్టు. అంటే తను ఎంత పట్టుబట్టి ఒక జత గాజుల కోసం ఎంత కష్టపడిందో. ఇప్పుడు చాలా మటుకు ఈజీ అయిపోయినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 100 గ్రాములు, 200 గ్రాములు పిల్లలకి వడ్డాణం చేయించాలి అంటే అప్పుడు ఆ అక్క ఎలా అయితే పట్టుబడి చేయించుకుందో, ఇప్పుడు మన పరిస్థితి అలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో అమ్మాయి ఉంటే కంపల్సరిగా వంకి ఉండాలి, వడ్డాణం ఉండాలి అనే ఒక కోరికలు చాలామందికి ఉంటున్నాయండి. ఇలాంటి చిన్న చిన్న కథల వల్ల మనం చాలా నేర్చుకుంటాము. మనందరం కూడా ఆలోచించి ఇలాంటి ఐడియాస్‌తో మన కోరికల్ని తీర్చుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా ఈ స్టోరీ నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇది ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్న స్టోరీ. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.